ఫిజికల్ ప్రిపరేషన్ అయితే సార్ చెప్పినట్టు 22 అవర్స్ ముందు ఏం తినలేదు. ఓకే. సో, నిజంగా క్యారవాన్‌లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్తామా అని హ్యాంగ్రీ ఉంటది గదా! ఒకటి. ఓకే. ఆకలితో వచ్చే కోపం అది చాలా ఎక్కువుండే ఆ రోజు. ఆ! ఫిజికల్లీ అది 100% హెల్ప్ అయ్యుంటది యాక్టింగ్‌కి గూడా. ఎమోషనల్‌గా ఏంటంటే జస్ట్ ఎక్కువ ప్లానింగ్ చేయకుండా. ఎందుకంటే నేను రియల్ లైఫ్‌లో ఎప్పుడు అంత తినలే. అంత తింటే ఏమైతదో గూడా నాకు తెలవదు. హ్మ్. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. కాకపోతే నాకు తెలుసు బిర్యానీకి ఒక వేరియేషన్ చూపియాల. వీడు ఎన్నో అవర్స్ తినలేదు మూవీలో గూడా. ఫస్ట్ బిర్యానీ తృప్తిగా తింటాడు. సెకండ్ బిర్యానీ తృప్తిగా తింటాడు. అక్కడ నుంచి కొంచెం కొంచెం పెయిన్ స్టార్ట్ అయితది. మెంటల్‌గా ఒక క్యాలిక్యులేషన్ ఉండే. ఫోర్త్ బిర్యానీ కల్లా అది ఇంకా పట్టట్లేదు లోపల. హ్మ్. అప్పటి నుంచి ఒక్కొక్క ముద్ద గూడా ఇంకా ఇక్కడి వరకు వస్తున్నది ఇంకా కుక్కున్నట్టు ఆ ఫీలింగ్ అది. ప్లానింగ్ పరంగా దానికి మించి నిజంగా ఏం జరగలేదు. వాట్ యాక్చువల్లీ హెల్ప్డ్ ఆ రోజంటే ఇక్కడ ఒక క్లోజ్ ఉంది. నేను బిర్యానీ హ్మ్. తింటుంటే హ్మ్. అక్కడ సార్ ఉన్నారు మానిటర్ వెనకాల. మైక్‌లో క్రేజీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుండే ఆ రోజు సార్. నేను తింటున్నాను. నిజంగా ఆ రోజు ఒక 3 ½ 4 బిర్యానీస్ తిన్నాను. అదే అవును. 3 టేక్‌లో. ½ అని చెప్పన్నారు ఆయన. యాహ్! ఆ! తింటూ ఎనకాల అప్పుడు సార్ "తిను, కుక్కో, నోట్లో పెట్టుకో, ఇంకా పెద్ద ముద్ద పెట్టుకో, చెయ్యంత పెట్టుకో" అట్లా ఆయన చెప్తుంటే అప్పుడు అది ట్రాన్స్‌లేట్ అయింది. దట్ యాక్చువల్లీ హెల్ప్డ్. ఓకే. యాహ్!